హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నిక్కీ డెత్ మిస్టరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తుంది, తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ మీడియా ముందుకొచ్చి రోజుకొక విషయం చెప్తున్నారు. అంతేకాకుండా ఇరు కుటుంబాల వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే, కొన్ని రోజుల క్రితం 2 వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో ఒక ఇల్లాలంటే ఎవరు కాదు, నిక్కీని భర్త అత్త ఇద్దరూ కొడుతున్నారు. మరొక వీడియోలో ఇదే నిక్కీ మంటల్లో కాలిపోతూ ఉంది. ఈ 2 వీడియోలు తీసింది ఎవరు కాదు, నిక్కీ అక్క కంచన్. ఈ 2 వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఈ కాలంలో వరకట్నం కోసం ఒక ఇల్లాలిని సజీవంగా కాల్చేస్తారా? ఒకప్పుడు అంటే 60s, 70s, 80sలో ఈ వరకట్న చావులు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో ఇల్లాలిని, భార్యని అత్తామామలు, భర్త ఈ విధంగానే వరకట్నం కోసం వేధించి చంపేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 2025 ఈ కాలంలో కూడా వరకట్నం కోసం ఒక ఇల్లాలిని సజీవంగా కాల్చి చంపేస్తారా అని ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్భ్రాంతిని, నిరసనని వ్యక్తం చేస్తున్నారు. కానీ రోజు ఒక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. మనం ఈ వీడియోలో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఈ నిజమైన సంఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. గ్రేటర్ నోయిడాలో ఉంటున్న బికారీ సింగ్కి 2 కూతుళ్ళు, 1 కొడుకు. పెద్ద కూతురు పేరు కంచన్, చిన్న కూతురు పేరు నిఖిత ఉరఫ్ నిక్కీ అని ముద్దుగా పిలుచుకుంటారు. బికారీ సింగ్ ఉన్నంతలో డబ్బున్నవాడు, డబ్బుకి కొద్దిగా ఎటువంటి లోటు లేదు. తన కూతుళ్ళని, కొడుకుని మంచి స్కూల్లో, కాలేజీలో చదివించాడు, విద్యాబుద్ధులు నేర్పించాడు. కూతుళ్ళు పెరిగి పెద్దవారయ్యారు, పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. అదే గ్రేటర్ నోయిడాలో సద్బీర్ ఉంటున్నాడు. సద్బీర్కి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరు రోహిత్, చిన్న కొడుకు పేరు విపిన్. ఇక్కడ ఈ సంబంధం గురించి తెలిసింది. ఇరు కుటుంబాల వారు కూర్చున్నారు, పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. ఇరు కుటుంబాల వాళ్ళకి ఈ పెళ్లి సంబంధం నచ్చింది. దాంతో 2016 డిసెంబర్ నెలలో బికారీ సింగ్ తన 2 కూతుళ్ల పెళ్లిని ఎంతో గ్రాండ్గా, అంగరంగ వైభవంగా చేశాడు. అప్పట్లోనే బికారీ సింగ్ తన అల్లుళ్ళకి హై ఎండ్ మోడల్ స్కార్పియో 4-వీలర్ వెహికల్ని, ఒక అల్లుడికి బుల్లెట్ వెహికల్ కూడా కొనిచ్చాడు. ఇక బంగారం, డబ్బుకి కొదవేలేదు. ఉన్నంతలో కట్న కానుకలు ఇవన్నీ భారీగానే ముట్ట చెప్పాడు. ఇక్కడ సద్బీర్ బికారీ సింగ్తో పోలిస్తే డబ్బులో, అంతస్తులో, ఆస్తిలో కొద్దిగా తక్కువగా ఉన్నవాడు. సద్బీర్కి ఒక కిరాణా జనరల్ స్టోర్ ఉంది. సరే, కంచన్, నిఖిత ఇద్దరు కోటి ఆశలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టారు. పెళ్ళయ్యే నాటికి రోహిత్, విపిన్ ఇద్దరు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇక్కడ వీళ్ళ కాపురం కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు సాఫీగా, హ్యాపీగా సాగిపోయింది. పిల్లలు కూడా పుట్టారు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. అత్తామామలు పెట్టిన డబ్బులతో, వరకట్నంతో జల్సాలు అవి చేసేవారు. అత్తామామలు పెట్టిన ఆ స్కార్పియో వెహికల్లో రీల్స్ అవి చేస్తూ, వీడియోలు తీస్తూ ఫ్రెండ్స్ ముందర ఫోజులు కుట్టేవారు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ పెద్ద కొడుకు రోహిత్ అప్పుడప్పుడు షాపులో కూర్చునేవాడు. చిన్న కొడుకు విపిన్ ఉద్యోగం లేదు, సజ్జం లేదు. పొద్దున్నీ లేచినప్పటి నుంచి తినడం, తిరగడం, తాగడం, బార్లకి వెళ్ళడం, అక్కడ అమ్మాయిలతో టైం స్పెండ్ చేయడం, ఇదే వాడి పని. ఇక్కడ వరకట్న పేదింపులు ఎక్కువవుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ కంచన్కి, నిక్కీకి ఇద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు. వీళ్ళు తమ భర్తలతో వీడియోలు అవి చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు. అక్క చెల్లెలు ఇద్దరు కలిసి వీడియోలు అవి చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు. తమ తల్లిదండ్రులు పెట్టిన స్కార్పియో వెహికల్లో, అలాగే బుల్లెట్ మీద తిరుగుతూ వీళ్ళు కూడా రీల్స్ అవి చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు. కానీ ఇది అత్తామామలకి ఏమాత్రం నచ్చలేదు. ఇది ఇలా వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయడం మా ఇంట వంట లేదు, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, మానేయండి అని ఆర్డర్ పాస్ చేశారు. ఇక్కడ ఈ విషయం పెద్ద కూతురు కంచన్కి, నిక్కీకి నచ్చేది కాదు. సరే, వీడియోలు అవి చేయడం మానేశారు. బ్యూటీ పార్లర్ కొంతకాలం నడిపి దాన్ని కూడా బంద్ చేశారు. ఈ క్రమంలో వరకట్న వేధింపులు అవన్నీ ఎక్కువ అవుతూ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం బికారీ సింగ్ 35 లక్షల రూపాయలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొన్నాడు. ఈ విషయం అల్లుళ్ళకి తెలిసింది, కన్ను కొట్టింది. తమ భార్యలతో, ఇదేంటి మీ నాన్న అంత కాస్ట్లీ కారు కొంటాడా, మరి అల్లుళ్ళమైన మాకు పెట్టడా, మాకు కూడా అటువంటి ఖరీదైన కారు కొనివ్వమని చెప్పండి, లేకపోతే 35 లక్షల రూపాయలు ఇస్తే మేమే కొనుక్కుంటామని వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తారీఖు సాయంత్రం 5:30 గంటల సమయంలో నిక్కీ మంటల్లో కాలుతూ ఇంట్లో ఉన్న మొదటి అంతస్తు నుంచి మెట్ల మీద బాధతో కిందకి దిగుతూ కింద పడిపోయింది. అప్పుడు ఇంట్లో కంచన్ ఉంది. కంచన్ ఇదంతా వీడియో తీసింది. కింద పడిపోయిన, కాలిన గాయాలతో కింద పడిపోయిన నిక్కీని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు నిక్కీ చనిపోయింది. ఆ మరుసటి రోజు నిక్కీకి అంత్యక్రియలు, దాన సంస్కారాలు అవి జరిగిపోయాయి. ఆ తర్వాతే ఈ 2 వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిక్కీని
భర్త అత్త ఇద్దరు కొట్టడం, మరొక వీడియోలో నిక్కీ మంటల్లో కాలిపోతూ ఉండడం. ఈ 2 వీడియోలకి సింక్ అయ్యాయి. దాంతో చూసిన ప్రతి ఒక్కరూ వరకట్నం కోసం వేధించి సజీవంగా కాల్చేశారా అని అందరూ తీవ్ర దిగ్భ్రాంతిని, నిరసనను వ్యక్తం చేశారు. ఇక అప్పటి నుంచి రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. మనం ఇక్కడ పాయింట్ టు పాయింట్ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ నెల 21వ తారీఖు సాయంత్రం 5:30 గంటల సమయంలో నిక్కీ మంటల్లో కాలిపోతూ మెట్ల మీద నుంచి దిగుతూ బాధతో అరుస్తూ కింద పడిపోయింది. 80% కాలిన గాయాలయ్యాయి. కింద పడిపోయిన నిక్కీని అత్త దయావతి, మామ సర్బీత్ ఇద్దరూ కారులో ఎక్కించుకున్నారు. ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. కారుని పక్కింట్లో ఉన్న ఒక యువకుడు నడిపాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు. జనరల్గా కాలిన గాయాలతో హాస్పిటల్కి వస్తే డాక్టర్లు, నర్సులు మరి ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఇంకేమైనా అని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఆ హాస్పిటల్ చెందిన డాక్టర్లు, నర్సులు నిక్కీని 80% కాలిన గాయాలతో ఉంది, చావు బతుకులో ఉంది. నిక్కీని నీకు ఎలా జరిగింది, ఏం జరిగింది అని అడిగితే నిక్కీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది, దాంతో నాకు మంటలు అంటుకున్నాయని చెప్పింది. డాక్టర్లు ఇక్కడ ఎక్కువగా సదుపాయాలు అవి లేవు కాబట్టి మీరు ఢిల్లీలోని సఫ్దర్గంజ్లో ఉన్న ఒక హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ కాలిన గాయాలకి మంచి చికిత్స చేస్తారని చెప్పడంతో అత్తామామలు నిక్కీని కారులో ఎక్కించుకుని బయలుదేరారు. కానీ మార్గ మధ్యలోనే నిక్కీ చనిపోయింది. ఆ రోజు రాత్రి నిక్కీని ఇంటికి తీసుకొచ్చేశారు. అంటే సాయంత్రం 5:30 గంటల సమయంలో నిక్కీకి మంటలు అంటుకుంటే 6 గంటలకి హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు వేరే హాస్పిటల్ తీసుకెళ్లామని చెప్తే మార్గ మధ్యలో నిక్కీ చనిపోయింది. అదే రోజు రాత్రి 10 గంటలకి నిక్కీని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు అంటే 22వ తారీఖు ఉదయం 8-8:30 గంటల టైంలో నిక్కీకి దాన సంస్కారాలు, అంత్యక్రియలు జరిగాయి. ఈ దాన సంస్కారాలకి ఇరు కుటుంబాలకు చెందిన వాళ్ళు పాల్గొన్నారు. నిక్కీ తండ్రి, తమ్ముడు, అదేవిధంగా నిక్కీ మామ, నిక్కీ బావ వీళ్ళందరూ కూడా అంత్యక్రియలో పాల్గొన్నారు. కానీ నిక్కీ భర్త విపిన్ అంత్యక్రియలో పాల్గొనలేదు. నిక్కీకి ఒక కొడుకున్నాడు, వాడి వయసు 5-6 సంవత్సరాలు. నిక్కీ కొడుకుని చితి చుట్టూ 3 సార్లు తిప్పారు. కానీ చితికి నిక్కీ మామ సద్బీర్ నిప్పంటించాడు. మరి మామ ఎందుకు నిప్పంటించాడు, అది అక్కడ సంస్కృతి సాంప్రదాయం అంటే అదేమీ కాదు. కానీ ఎందుకు నిప్పంటించాడన్న వివరాలు బయటికి రావాల్సి ఉంది. సరే, దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకి కంచన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్లో తన చెల్లెలు నిక్కీ భర్త, అత్త ఇద్దరు కాల్చి చంపేశారు. అంతకు ముందు నుంచే ఎప్పటి నుంచో నా చెల్లెల్ని వాళ్ళు వేధిస్తున్నారు. అంతకు కొన్ని రోజుల ముందే మండే స్వభావం ఉన్న ఒక రసాయనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. వీళ్ళే నా చెల్లెల్ని కాల్చి చంపేశారని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు మర్డర్ కేసు అది నమోదు చేశారు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటేమో హాస్పిటల్లోనేమో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లో నిక్కీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇంట్లో ఉన్న సిలిండర్ పేలింది, దానివల్ల మంటలు అంటుకున్నాయి. కానీ ఇక్కడ పోలీసులేమో మర్డర్ కేసు నమోదు చేశారు. మరి ఈ రెండిట్లో ఏది నిజం? ఇక్కడే పోలీసులు కొద్దిగా కన్ఫ్యూజన్లో పడ్డారు, ఇంకా విచారిస్తున్నారు. పోలీసులు ఇంటికి వెళ్ళి శోధిస్తే, విచారిస్తే అసలు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఆనవాళ్ళు ఏమీ లేవు. కిచెన్లోకి వెళ్ళి చూస్తే కిచెన్ యథావిధిగా అట్లాగే ఉన్నాయి. ఒకవేళ గ్యాస్ సిలిండర్ పేలితే పెద్ద శబ్దం వస్తుంది, పైకప్పు లేచిపోతుంది, ఇంట్లో గోడలు బీటలు వాడతాయి, సామానంతా చెల్లా చెదరైపోతుంది. నిక్కీతో పాటు నిక్కీ పక్కన ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా మంటలు అంటుకుంటాయి. కానీ విచిత్రంగా వంటిల్లంతా సేఫ్గానే ఉంది, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, సిలిండర్ కూడా అక్కడే ఉంది. మరి సిలిండర్ పేలింది అని నిక్కీ హాస్పిటల్లో ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చింది అంటే నిక్కీ చేత బలవంతంగా అత్తమామలు ఏమన్నా ఇప్పించారా, లేక అత్తమామలే స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చారా డాక్టర్లను ప్రలోభపెట్టి? అందుకే పోలీసులు ఆ హాస్పిటల్కి చెందిన డాక్టర్లని, నర్సులని అదుపులో తీసుకుని వాళ్ళని విచారించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. వాళ్ళని విచారిస్తేనే అసలు నిక్కీ హాస్పిటల్ ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందనేది బయటకు వస్తుంది. అంతేకాకుండా పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చే రిపోర్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే నిక్కీకి ఎటువంటి రసాయనం ద్వారా మంటలు అంటుకున్నాయి, ఆ రసాయనం ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించిందా లేకపోతే మరొకట అన్నది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వచ్చే రిపోర్టు స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కంచన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీడియాకి ఏం చెప్పిందో మీరు కూడా ఒకసారి వినండి. అందులో కంచన్ తన చెల్లెల్ని అత్తామామలు వేధించేవారు, ఎప్పటి నుంచో తిడుతూ ఉండేవారు, కొడుతుండేవారు. ఈ సంఘటన జరగడానికి ముందు రోజు కూడా తన చెల్లెల్ని ఆమె భర్త విపిన్ తీవ్రంగా కొట్టాడు, లైటర్ తీసుకుని తగలబెట్టేశాడు. వీళ్ళే నా చెల్లెలు చావుకి కారణమని మీడియా ముందు చెప్పింది. మరి కంచన్ ఏముంటుందో మీరు కూడా ఒకసారి వినండి.
कि तुम्हारी शादी में ये नहीं मिला, वो नहीं मिला, इतने पैसे लाओ अपने घर से, 36 लाख रुपए लाओ। उसके बाद सास ने कुछ लिक्विड ला के रखा घर में, हमें दिया। फिर मेरी छोटी बहन के ऊपर बहुत ज्यादा अत्याचार करा, उसके सर में गले में बहुत सारी चीजें मारी और उसके बाद उसके ऊपर तेजाब डाल दिया। वहाँ पे हमारे बच्चे भी सब थे यार, मैं कुछ भी नहीं कर पाई। मेरे साथ भी बहुत ज्यादा बदतमीजी करी इन लोगों ने, इतना बुरा मारा उसे। मेरे बच्चे भी वहाँ पे देख रहे थे सारी चीजें। उसके बाद मारने के बाद उसके ऊपर वो जो लिक्विड लाए थे वो उसके ऊपर डाल दिया। मेरी बहन जल गई मेरी आंखों के सामने। मैंने उसे बचाने की कोशिश करी पर मेरी बहन को पता नहीं कौन हॉस्पिटल लेके गया, कौन नहीं। मैं उस स्थिति में नहीं बच पाई थी क्योंकि मैं बेहोश होके गिर गई। కంచన్ చెప్పింది విన్నారు కదా. ఇక్కడ నిక్కీ కొడుకు, వాడి వయసు 5-6 సంవత్సరాలు ఉంటుంది. అతడు కూడా, ఆ చిన్న బాలుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఈ బాలుడు తన తల్లిని తన తండ్రే లైటర్తో అంటించి చంపేశాడని చెప్తున్నాడు. ఈ బాలుడు ఏమంటున్నాడో ఒకసారి మీరు కూడా వినండి. मम्मा के ऊपर गाली कूद डाला, फिर मम्मा को चाहता मारा, फिर लाइटर से आग लगा दी थी। కంచన్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో ఇక్కడ అత్తవారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ పారిపోయారు. నిక్కీ భర్త విపిన్, బావ రోహిత్, అత్త దయావతి, మామ సద్బీర్ నలుగురు పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. అత్త దయావతిని, మామ సర్బీత్ని, అలాగే పెద్ద కొడుకు రోహిత్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విపిన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ విపిన్ పోలీసుల అదుపుల నుంచి పారిపోతూ ఉంటే పోలీసులు మోకాళ్ళ మీద, అంటే మోకాళ్ళ కింద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన తర్వాత విపిన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. జనరల్గా యూపీలో అక్కడ ఇటువంటి సంఘటనలు సాధారణంగానే జరుగుతూనే ఉంటాయి. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకి విపిన్ ఏం చెప్పాడో వినండి. మీడియా విపిన్తో, మరి జరిగిన సంఘటన పట్ల నీకు పశ్చాత్తాపం ఉందా అంటే విపిన్, నాకు ఎటువంటి పశ్చాత్తాపము లేదు, నేను నా భార్యని కాల్చలేదు, భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు అవి ఉంటాయి, అవన్నీ కామన్ అని చెప్పాడు. విపిన్ ఏమంటున్నాడో మీరు కూడా ఒకసారి వినండి. कुछ कहना चाहते हो आप? गलती पछतावा है? गलती का पछतावा है आपको? मुझे नहीं है, नहीं मैंने मारी है। हाँ ना मैंने कुछ किया है, अपने आप मरी है। हाँ। अच्छा, और आप पहले भी मारपीट करते थे उससे? मियाँ बीवी में हर जगह लड़ाई होती रहती है, ये कोई आम बात नहीं है। अच्छा अच्छा, और वो अपने आप लगाई? बस मुझे और कुछ नहीं पता ना। पछतावा है? नहीं, हाँ बहुत पछतावा है। बच्चा मेरी वाइफ चली गई, बच्चा भी 5 साल का। మరి విపిన్ సిగ్గు ఎగ్గు లేకుండా తన భార్యని తానే చంపి ఆ విధంగా అబద్ధం చెప్తున్నాడా లేదా అనేది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ అది చేస్తున్నారు. ఇక్కడ అనేక ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో విపిన్ తన షాపు దగ్గరే ఉన్నాడు. అది కూడా సంఘటన జరిగిన సాయంత్రం రోజు. ఇక్కడ కంచన్ చెప్పినట్టుగా తాను తీసిన వీడియోలో 21 సాయంత్రం 5:30 గంటల సమయంలో నిక్కీకి మంటలు అంటుకున్నాయి. ఇక్కడ బయటకు వచ్చిన వీడియోలో అదే రోజు అంటే 21వ తారీఖు సాయంత్రం 5:40 విపిన్ తన షాప్లో ఉన్నాడు, రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నాడు. మరి విపిన్ తన షాపులో ఉంటే మరి ఇంట్లో ఎవరున్నట్టు, మరి ఇంట్లో నిక్కీని ఎవరు కాల్చినట్టు, ఈ వీడియోలో ఉన్నది నిజమా అన్నది పోలీసులు ఆ వీడియోని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. ఆ వీడియోలో ఏమన్నా మార్ఫింగ్ అది చేశారా, ఫ్యాబ్రికేట్ ఏమైనా చేశారా, డేటుని టైంని ఏమన్నా మార్చారా అన్నది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పరీక్షించిన తర్వాత అది తెలిసిపోతుంది. ఈ వీడియో ప్రకారం అయితే విపిన్ ఇంట్లో లేడు. మరి అది నిజమా ఫేకా అన్నది ముందు రోజుల్లో తెలిసిపోతుంది. ఇది ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్. అంతేకాకుండా బికారి సింగ్ కోడలు నిక్కీ వదిన, ఆమె కూడా ఎన్నో ఆరోపణలు చేస్తుంది. ఇది అసలు నాకు కూడా వరకట్న వేధింపులు ఎన్నో జరిగాయి, ఈ కుటుంబం నన్ను ఎంతో వేధించింది, వరకట్నం కోసం తీసుకురమ్మని నన్ను కూడా వేధించారు, అటువంటి కుటుంబం వేరే కుటుంబం మీద ఆరోపణలు చేస్తుందా, అసలు ఆ కుటుంబం అటువంటిది కాదు, విపిన్ చాలా మంచోడు, ఎందుకంటే అతని భార్య నిక్కీ పేరుని తన చేతి మీద పచ్చబొట్టు పడిపించుకున్నాడు, తన భార్య అంటే ఎంతో ఇష్టం, అటువంటిది విపిన్ తన భార్య నిక్కీని ఎందుకు చంపేస్తాడని ఇక్కడ నిక్కీ వదినే స్వయంగా మీడియాకు చెప్తుంది. మరి ఇలా ఇరు కుటుంబాలకు చెందిన వాళ్ళు ఒకరి కుటుంబం మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏది నిజము ఏంటనేది పోలీసులు ప్రస్తుతం కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అందుకే ఇక్కడ కంచన్ కూడా అబద్ధం చెప్తుందా, ఎందుకంటే కంచన్ తీసింది, ఆ కంచనే ఈ 2 వీడియోలు తీసింది.
ఒక వీడియోలో అంటే నిక్కీ తగలబడిపోతున్న మంటలు అనుకున్న వీడియోలో చివర్లో హే బయన్ తూనే క్యా కర్ లియా అంటే చెల్లెలా నువ్వు ఎంత పని చేసావు, ఎందుకు ఇలా చేసుకున్నావు అని అక్కడ ఒక మాట వినిపించింది. అది అన్నది కంచనే. ఆ అన్న మాటలో ఎన్నో అర్థాలున్నాయి. నువ్వు ఈ విధంగా ఎందుకు చేసుకున్నావు అంటే నిక్కీయే తనంతట తానే కాల్చుకుందా అన్న అర్థం కూడా వస్తుంది. కాబట్టి పోలీసులు కంచన్ని మరోసారి అదుపులో తీసుకుని క్షుణ్ణంగా ప్రశ్నలవి వేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి కంచన్ చెప్పింది అబద్ధమా నిజమా అన్నది కూడా వెలుగులోకి రావాల్సింది. చాలామంది కంచన్ మీద కూడా అనుమానాలవి వ్యక్తపరుస్తున్నారు. కానీ ఇక్కడ కంచన్ ఎప్పటి నుంచో ఈ అత్తామామలు భర్తలు తమని వేధిస్తున్నారని వీడియోలవి తీసింది. ఆ వీడియోలు తీయడానికి కూడా ఎంతో సాహసము ధైర్యం కావాలి. ఎందుకంటే ఒక పక్క తన మరిది ఈ విపిన్ తన చెల్లెల్ని విపరీతంగా కొట్టే వీడియోలు అవి తీసింది. తన చెల్లెలు మంటల్లో తగలబడిపోతున్నప్పుడు కూడా వీడియో తీసింది. కాపాడుకునే అవకాశం లేదు. ఎందుకంటే స్వయంగా అక్కడ నిక్కీ భర్త అత్త ఇద్దరు ఉన్నారు, నిరోధించారు. నేను కాపాడడానికి ప్రయత్నిస్తే అందుకే ధైర్యం చేసి గత్యంతరం లేని పరిస్థితిలో సాక్ష్యం కోసం నేను వీడియో తీశానని కంచన్ పోలీసులకి మీడియాకి చెప్పింది. మరి కంచన్ ఏమన్నా అబద్ధం చెప్తుందా అన్న కోణంలో పోలీసులు కంచన్ కూడా విచారించడానికి సిద్ధపడుతున్నారు. మొత్తానికి 2-3 విషయాలు బయటకు రావాల్సింది. ఒకటి, నిక్కీ తనంతట తానే కాల్చుకుందా, లేకపోతే ప్రమాదవశాత్తు ఏమన్నా మంటలు అంటుకున్నాయా, లేకపోతే భర్త అత్త మామలే నిప్పంటించి కాల్చి చంపేశారా? ఈ 3 విషయాలు బయటికి రావాల్సింది. పోలీసులు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ కంచన్ చెప్పింది నిజమైతే భర్త అత్తలే తన చెల్లెల్ని కాల్చి చంపేశారంటే ఈ కుటుంబ సభ్యులందరి మీద మర్డర్ కేసు నమోదవుతుంది. భర్త విపిన్ మీద, అత్త మీద, మామ మీద, బావైన రోహిత్ మీద మర్డర్ కేసు నమోదవుతుంది. వాళ్ళని జైలుకి పంపిస్తారు. ఒకవేళ నిక్కీ తనంతట తాను కాల్చుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఈ ఆత్మహత్యకి పురిగొల్పినా కూడా ఈ అత్తామామ మీద భర్త మీద పెద్దగా కేసులు ఉండవు. మనకందరికీ తెలిసిందే అతుల్ సుభాష్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. అతుల్ సుభాష్ అనే ఒక టెక్కి తాను ఆత్మహత్య చేసుకోవడానికి తన అత్తామామలు భార్య కారణమని చెప్పాడు. కానీ వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పెడితే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఇక్కడ ఒకవేళ నిక్కీ తనంతట తానే కాల్చుకుంటే అత్తామామల మీద పెద్దగా పగ సాధించేది ఏముండదు. వాళ్ళని జైలుకి పంపించిన బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇక వరకట్నాలకి సంబంధించి వరకట్న చావులు ఎన్నో జరిగాయి. కానీ వరకట్న విషయంలో భార్యను కావచ్చు, ఇల్లాలని చంపేసిన అత్తామామలు భర్త మీద కూడా పెద్దగా కేసులు నమోదై వాళ్ళకి మరణశిక్ష పడిన దాఖలాలు మన దేశంలో లేవు. కాబట్టి ఈ వరకట్నం అనేది ఒక జబ్బు లాంటిది. అది రూపమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరకట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. అయినా సరే చాలామంది వరకట్నం ఇస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇవన్నీ రహస్యంగా జరిగిపోతున్నాయి. సంతోషంగా ఇస్తే తీసుకోవచ్చు, అంతే తప్పితే అడుక్కుని బలవంతంగా తీసుకుంటే వాడంత దరిద్రుడు ఇంకొకడు ఉండడు. వాళ్ళకంటే అడుక్కు తినేవాళ్ళు బిచ్చగాళ్ళు నయం. బిచ్చగాళ్ళు చేయి చాపి అమ్మా భిక్షమయ్యి అమ్మ దండం పెడతానని వాళ్ళు అడుక్కుంటారు. మనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది, మనకు తోచినంత ఇస్తాం. కానీ ఈ అడుక్కు తినే దరిద్రులు అల్లుళ్ళు అత్తమామలు పెట్టిన సొమ్ముతో జల్సాలు చేసి అత్తమామలు పెట్టిన భిక్షతో వాళ్ళు బతుకుతున్నారంటే వాళ్ళంత దరిద్రమైన బతుకులు ఇంకా ఎవ్వరూ బతకరు. అందుకే ఒక ఛానల్లో కట్నం తీసుకునేవాడు గాడిద అని వేసేవాళ్ళు ఆ తర్వాత బహుశా మానేసినట్టున్నారు. ఎందుకంటే గాడిదలు కూడా బాధపడుతున్నాయని. ఎందుకంటే జంతువుల్లో ఇటువంటి కట్న కానుకలు ఏమి ఉండవు, మనుషుల్లోనే ఉంటాయి. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, మనిషంత ప్రమాదకరమైన జీవి ఈ భూమి మీద ఇంకొకటి లేదు. మరి ఈ కేసులో ఎటువంటి కోణాలు ఎటువంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూద్దాం. ఈ నిక్కీ డెత్ అనేది ఒక మిస్టరీగా మిగిలిపోతుందా, లేకపోతే అసలైన కారణం బయటకు వస్తుందా అనేది పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి ఉంది. పోలీసులు ఈ కేసుని ఒక ప్రెస్టేజ్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ అది చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే అసలు నిజాన్ని బయట పెడతామని అంటున్నారు. మరి ఆ నిజం కోసం మనందరము వెయిట్ చేద్దాం. ఈ నిక్కీ డెత్ మీద కొంతమంది యూట్యూబర్స్ వీడియోలు చేశారు, కానీ ఎవడు కూడా సరైన సమాచారాన్ని ఇవ్వలేదు. ఒక టాప్ యూట్యూబర్ కూడా ఈ నిక్కీ కేసు మీద వీడియో చేశాడు. వాడు చేతులు ఊపడం ఎక్కువ, విషయం తక్కువ. తిప్పి 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 ఏవో చెప్తాడు, కానీ అసలు ఏం జరిగింది ఏంటన్నది చెప్పడు. వాడి గురించి ఇంకా పూర్తిగా చెప్తా బాధపడతాడు, ఎందుకంటే వాడు నా ఫ్యాను. మరి నిక్కీ డెత్ మిస్టరీకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరొక నిజమైన క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.